సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడును నైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడు ఈ వచనములను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం, శ్రద్ధగా వాక్యం విందాం. దయాళుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయం నీ పాదాల చెంతకు మేము చేరి వస్తున్నాము. క్రైస్తవ జీవితంలో విశ్వాసము యొక్క ఆవశ్యకత నీ దాసుడు నీ వాక్యములోంచి మాట్లాడగా మా ప్రియులందరూ శ్రద్ధగా విన్నారు. మరికొద్ది నిమిషాలు మేము నీ వాక్యమును అధ్యయనం చేస్తూ ఉండగా కనికరించి మాతో మాట్లాడి నీ వాక్యపు తలంపులు మా మనసులో నిలుచున్నట్లు, అవి మొలుచున్నట్లు, అవి ఫలించున్నట్లుగా చేయమని నీ కృపాహస్తములకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములోనే అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసంలో లేక క్రైస్తవ్యంలో చాలా ప్రత్యేకమైన పదజాలం ఉంటుంది. క్రైస్తవేతర మతాలలో, ఆ విశ్వాసాలలో అలాంటి పదాలు కనబడవు. విమోచన అంటాం, అది మన దగ్గరున్న పదమే, బయటెక్కడా దానికి తావుక ఉండదు. అలాగనే మన మారు మనస్సు అని అంటాం, ఆ పదం కూడా క్రైస్తవ్యంలోనే ఉంటుంది. వేరొక స్థలములో దాన్ని గూర్చి మనం చూడలేం. ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక కీలకమైన విషయం ఉంది. అదేమిటి అంటే కృప, దేవుని కృప. ఈ కృప అనే పదం కూడా క్రైస్తవ్యంలోనే దానికి చోటుంది. కృప అనే పదానికి సరైన అర్థం కూడా క్రైస్తవ్యంలోనే కనబడుతుంది. కానీ ఈ కృప అనే పదం వేరువేరు మత విశ్వాసాల్లోని కూడా వెళ్ళిపోయింది. కనుక వాళ్ళు కూడా ఆ దేవుడి పేరు పెట్టి పక్కనే కృప అని అంటున్నారు. మరి అక్కడ కృప అనే మాటకు అర్థమేమైనా ఉందా? అది కొంచెం ప్రశ్నార్థకమే. కానీ వారు ఆ దేవుడి పేరు పెట్టి కృప అని చెప్పి అంటూ ఉండడం మనం వింటున్నాం ఈ రోజుల్లో. కనుక వేరొక మత విశ్వాసాలలో అర్థమే లేనటువంటి ఈ కృప అనే పదానికి, ఈ కృప అనే సత్యానికి క్రైస్తవ్యంలోనే చాలా గంభీరమైనటువంటి అర్థం ఉంది. కృప అనే మాటకు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మనం చదివితే దానికి చక్కని అర్థం ఇలా వస్తుంది. ఒక అనర్హుని అర్హునుగా చేసేదే కృప అంటారు. ఒక అర్హత లేని వ్యక్తికి అర్హతను కలిగించేదే కృప అంటారు. మనము దేవుని బిడ్డలం అవ్వడానికి మనకు అర్హత లేదు, కానీ దేవుడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా పిలుస్తున్నాడు. ఇది ఆయన కృపాకార్యం. మనము దెయ్యపు బిడ్డలం, మనము దేవుని బిడ్డలంగా చేయబడ్డాం. దానిని కృప అంటాం. ఈ కృప అనే మాటకు తెలుగులో చాలా చక్కని అర్థం ఉంది. అసలు తెలుగు అర్థమే మనకు అర్థమై చావదు. ఆ తెలుగులో కృప అనే మాటకు అర్థం ఏంటనంటే నిర్హేతుక జయమాన కటాక్షం అన్నారు. ఏమన్నా అర్థమైందా చెప్పండి మీరు నాకు? ఏం అర్థం అవ్వదు. మన తెలుగు వాళ్ళం కాదు కదా.
నిర్హేతుక జయమాన కటాక్షం అని అర్థం ఇచ్చే ఈ తెలుగు పదమే మనకు అర్థం కాదు. ఇంగ్లీష్లో చెప్తాను చూడండి, ఈజీగా అర్థమైపోద్ది. గ్రేస్ అంటే వినండి, అన్మెరిటెడ్ ఫేవర్ అన్నారు. అంటే ఒక అనర్హునికి ఏమంటే కటాక్షం చూపడమే కృప. ఈజీగా అర్థమైపోయింది. అందుకే మనం తెలుగులో అన్నం కంటే మనం ఏదో తెలుగు నుంచి మనం వేరొక స్థాయికి వెళ్ళిపోయాం అన్నట్టు అనిపిస్తుంది. సరేలేండి, ఏదేమన్నా కానీ కృప అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఒక అనర్హుని పట్ల ఒక గొప్ప అర్హతలోనికి ఆ వ్యక్తిని తీసుకుని రావటం, లేకపోతే ఒక అనర్హుని మీద కటాక్షం చూపడమే కృప అనే మాటకు సరైన అర్థం వస్తుందన్నమాట. ప్రియులారా, బైబిల్లో కృప అనే మాటకు అర్థం సరిపోయేలాగా ఎందుకుంది అంటున్నానంటే, మనము దేవుని చేత పిలువబడ్డానికి లేక దేవుని చేత ఆకర్షించబడ్డానికి లేక దేవుని వైపు మనం తిరగడానికి ఆధారం ఏమిటో తెలుసా? ఆధారము దేవుని కృపే. వినండి, మనం దేవుని స్వరం వినడానికి సరిపోము. దేవుని యొక్క సువార్త మాటలు మన దగ్గర రావడానికి మనమేమీ అర్హులం కాదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి అంతకంటే మనం అర్హులం కాదు. కానీ దేవుడు కృపచేతనే ఆయన ఏర్పరచుకొని ఆయన కృపచేతనే మనల్ని పిలుస్తాడు. దీని గురించిన ఈ సంగతులు నేను బైబిల్లో ఒకే పుస్తకంలో చూపిస్తాను. చూడండి, పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చదువుతున్నాను. చూడండి, పౌలు తన స్వీయ అనుభవం, తన సొంత అనుభవం ఇలా మాట్లాడుతూ చెప్పారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి, ఇలా ఉంది. అయినను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. ఆయన పిలుపునందుకోవడానికి నేను సరిపోయిన వాడిని కాను, కానీ ఆయన కృపచేత నన్ను పిలిచాడు. చూడండి, అదే 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాసి ఉంది. అక్కడ ఇలా చదువుతా, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవాడు అని అన్నాడు. దేవుడు మనల్ని పిలవడానికి గల కారణం మన చదువు సంఖ్యలు, లేకపోతే మన ఆస్తిపాస్తులు, లేకపోతే మన బంధు బలగము, లేకపోతే మనకుండే కులము, ఇవేమి కారణం కాదట. దేవుడు తన సువార్త చేత మనల్ని పిలవడానికి గల కారణం ఆయన కృపే. పౌలు ఒకవేళ చెప్పవలసి వస్తే నిష్ఠ కలిగిన యోధా మతానికి చెందినవాడు, తన మతములో ఉన్న నిష్ఠంతా చాలా బాగా చేసినవాడు, గమలియేలు పాదాల దగ్గర చాలా పండితుడైపోయాడు, విద్వాంసుడైపోయాడు అన్ని విషయాలు నేర్చుకొని. కానీ ఆయన అంటాడు, దేవుడు నన్ను పిలవడానికి కారణం నా విద్య, నా మతము, నా అర్హత కానే కాదు, అది కేవలము ఆయన కృపచేతనే నన్ను పిలిచాడు అని చెబుతాడు. వినండి, ప్రతి క్రైస్తవుడు ఈ సంగతిని ఎన్నడూ మర్చిపోకూడదు. నేను పిలువబడింది ఆయన కృపచేతనే అనే సత్యం మన మనసులో పడాలి. సరే, మన పిలిచిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన రక్షిస్తాడు. ఎట్లా రక్షిస్తాడు? దేని చేత రక్షిస్తాడు? ఇదే పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెప్పాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చదువుతాం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు అన్నాడు. అనగా పిలిచిన దేవుడు ఏమంటే పాపాల నుంచి మనకు రక్షణ ఇస్తాడు. ఈ మాట మీరు గమనించాలి. పిలిచిన దేవుడు పాపాల నుంచి రక్షణ ఇస్తాడు. ఈ రక్షణ దేని బట్టి ఇస్తున్నట్ట అంటే మళ్ళీ అది కృపచేతనే అనే మాట మనం చూస్తాం. ఒక వ్యక్తి దేవుని చేత పిలువబడ్డానికి దేవుని కృపే కారణం, ఆ వ్యక్తి రక్షించబడ్డానికి దేవుని కృపే కారణం. మరి రక్షించబడిన తర్వాత అతను బలవంతుడై భూమి మీద బ్రతకాలి కదా, మరి బలం ఎట్లొస్తుంది మనకి? ఇది ఒక పెద్ద ప్రశ్న. అపోస్తలుడైన పౌలు ఒక వ్యక్తి బలము పొందడానికి ఏది కారణమో ఇలా చెప్పారు. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంటుంది, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు. నువ్వు బలవంతుడు అయ్యేది దేవుని కృపచేతనే.
నీ శక్తి, నీ సామర్థ్యం, నీ జ్ఞానం, నీ నిష్ఠ, నీ ప్రార్థన, దీనివల్ల నువ్వు బలవంతుడు కాలేవు సుమా. దేవుని కృపచేతనే మనం బలవంతులము కాగలం. మిత్రులారా, ఈ మాట గమనించండి. కృపచేత పిలువబడతాము, కృపచేత రక్షించబడతాము, కృపచేతనే బలపరచబడతాం. సరే, బలపరచబడిన వాళ్ళు మేము దేవుని సేవించాలిగా అని అనుకుంటే, నువ్వు దేవుని సేవించాలి అనుకుంటే ఎలా సేవించగలవు? నీ జ్ఞానమా, నీకున్న పైసలా నువ్వు దేవుని సేవించడానికి, లేకపోతే నీ వెనకాలండే సహకరించే మనుషుల? పౌలు తన అనుభవాన్ని ఇట్లా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నేను చాలా బాగా సేవ చేశాను. ఒక మాటలో చెప్పాలనంటే అపోస్తలులు అందరికంటే నేను చాలా ఎక్కువగా చేశాను. చెప్పుకోవాలంటే నేను చాలా బాగా చెప్పుకోవాలి. కానీ ఒక మాట మీకు తెలుసా? నేను ఇంత బాగా సేవ చేయడానికి గల కారణం నా శక్తి, నా సామర్థ్యం కాదు, ఆయన కృపే అంటాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఆయన గారు ఇలా రాశారు, నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వలనే అయ్యున్నాను. నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడింది నేను కాను, నా లోపల పనిచేస్తున్న దేవుని కృపయే అన్నాడు. వింటున్నారా ఈ మాట? కృపచేత పిలువబడతాము, కృపచేత రక్షించబడతాము, కృపచేత బలవంతులమవుతాము, కృపచేత దేవుని సేవ చేస్తాం. సేవ చేస్తే మనకెవరు రెడ్ కార్పెట్లు వేయరు. సేవ చేస్తే మనకెవరు పూలదండలు వేయరు, సన్మానాలు చేయరు, మనకెవరు గొప్ప చేయరు. ఎవండి, నిజముగా దేవుని సేవించే వాళ్లకు శ్రమలు అనేవి సర్వసాధారణం. పౌలు తిమోతితో చెప్తందుకన్నాడు, ఏమంటే తిమోతి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకనుద్దేశించిన వారికి ఏమి పొందుదురు? హింస పొందుదురు. కనుక శ్రమ, హింస అవి సర్వసాధారణమైన విషయాలు. కనుక ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకడానికి మనం ఇష్టపడితే శ్రమల పాలవుతాం. మరి శ్రమలలో మనకి ఆదరణ కావాలంటే దేని బట్టి ఆదరణ వస్తుంది? పౌలు జీవితంలో కొన్ని శ్రమలు సంభవించినప్పుడు దేవుణ్ణి అడిగాడు, దేవా అది నాకు ముళ్ళులాగుంది, దాన్ని తొలగించవా అని ముమ్మారు దేవుణ్ణి అడిగితే దేవుడు ఇట్లన్నాడు, నా కృప నీకు చాలును. అంతే. శ్రమలు తీసేస్తాననలేదు ఆయన, ఆ ముళ్ళు తీసేస్తాననలేదు ఆయన. శ్రమలు ఉండని, ఆ శ్రమలు ముళ్ళు మధ్య నా కృప నీకు చాలును అన్నాడు. అనగా శ్రమలలో ఒక వ్యక్తికి ఆదరణ ఇచ్చేది దేవుని కృపే. మీకు అర్థమవుతుందా? ఇలా చెప్తాను వినండి. దేవుని పిలుపుని పొందడానికి అనర్హులము, దేవుని ఇచ్చే రక్షణ పొందడానికి అనర్హులము, ఈ భూమి మీద బలవంతులుగా ఉండడానికి అనర్హులము, ఈ భూమి మీద దేవుని సేవించడానికి అనర్హులము. శ్రమలలో కృంగిపోవలసిన వారమే గాని ఆదరించబడ్డానికి కూడా మనము అనర్హులమే. కానీ దేవుడు తన కృపను మన ఎడల కుమ్మరిస్తున్నాడు. అందుకే 117వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, ఏమంటే దేవుడు మన ఎడల దాన్ని కనపరిచిన కృప అది హెచ్చుగా ఉంది అంటాడు. చూపన ఆ మాట చాలా బాగుంటుంది. మా సావాసానికి ఇదే మూలమైన వాక్యంగా పెట్టుకున్నాం మేము. 117వ కీర్తనలో నేను చదువుతాను చూడండి. మొదటి చరణం, యెహోవా కృప మన ఎడల చెప్పండి హెచ్చుగా ఉంది. వినండి ప్రియులారా, మన ఎడల దేవుని కృప హెచ్చుగా ఉంది. నేను ఒక మాట మీతో చెప్పనా, ఈ మందిరములో కూర్చున్న మన అందరి ఎడల ఆయన కృప చాలా హెచ్చుగా ఉంది. ఎందుకో తెలుసా? వినండి, మనకంటే ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఆరోగ్యంగా ఉందామని అనుకున్నారు, ఎవరి క్షేమంగానే బ్రతుకుదామని వాళ్ళు ఆశించారు. కానీ ఈరోజు వాళ్ళు లేరు. మా చర్చికి ఒక అమ్మాయి ఈ మధ్యనే వస్తున్నది. ఏమండి, ఆమె రిమ్స్ మెడికల్ కాలేజీలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది. ఆ పిల్ల ముందు ఒక మంచి భవిష్యత్తు ఉంది అని అనుకుంటే ఆదివారం ఒక వార్త వినవలసి వచ్చింది, ఆ పిల్ల చచ్చిపోయింది. అరే, మంచి ఉద్యోగం చేస్తుంది, యవనస్తురాలు, ఆ పిల్ల చనిపోవడం ఏమిటి?
కోరుకొండ సైనిక్ స్కూల్లో అన్న బీకేరావు గారికి కూడా తెలుసు. కోరుకొండ ఊర్లో ఒక సంఘం ఉంది, అన్న కూడా వచ్చారు. నేను తరచూ వెళ్ళి అక్కడ సేవ చేశాను. అక్కడ ఒక తెలగాల అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా వారు కాపురం చేస్తున్నారు. సెప్టెంబర్ 1-2 తారీఖులు రేపు మీటింగులు పెట్టుకున్నారు ఆ చర్చిలో. దాని కొరకు ఏర్పాట్ల కొరకు భర్త చర్చి దగ్గర పనిచేస్తున్నాడు. ఇవ్వండి భోజనానికి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ అన్నీ సర్తుంటే తన భార్య పేరు పెట్టి ఎక్కడుంది అమ్మాయి అన్నాడు. గదిలో పడుకుంది నాయన, ఒంట్లో బాగులేదేమో అని అనుకుంటే అతను గది తోసుకుని లోపలికి వెళ్ళేసరికి ఏమంటే పెద్ద కేక పెట్టి ఆడవలసి వచ్చింది. కారణం ఆ పిల్ల చచ్చిపోయింది. అరే పెళ్ళయి వాళ్ళకు 5 సంవత్సరాలు కూడా కాలేదే, ఇలా అయిపోయింది ఏంటి జీవితం. వినండి ప్రియులారా, అందుకే అంటున్నాను, ఈరోజు నీ బొందులో ప్రాణముండి నువ్వు దేవుని మందిరములో కూర్చోవడానికి గల కారణం ఆయన కృప. నీ 5 వేళ్ళు నీ నోట్లోనికి వెళుతున్నాయే, వినండి, అది దేవుని కృప. నీ ఒంటి నిండా వస్త్రాలు కప్పబడుతున్నాయే, అది దేవుని కృప. ఇలా తలంచుకుంటే ఒక మాటలో చెప్పాలంటే నీ జీవితమే కృప. అసలు దేవుని కృపకు నిలువెత్తు సాక్ష్యం నేనే అని మనం చెప్పగలిగినప్పుడే కృపను అర్థం చేసుకున్న వాళ్ళమని అర్థం. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇలాంటి వాటికి చెప్పండి, పర్వాలేదు. మనము దేవుని కృపకు నిలువెత్తు సాక్ష్యం. దేవుని కృప ఏంటో తెలియాలా? నా జీవితం అడగండి, చెబుతాను. దేవుని కృపాకార్యాలు ఇన్నున్నాయి అని చెప్పగలిగిన వాడే క్రైస్తవుడు. బయటోడికి తెలియదు. వాడు ఊరికే సాయి కృప అంటాడు, సంతోష కృప అంటాడు, లేక అయ్యప్ప కృప అంటాడు, వెంకన్న కృప అంటాడు, ఏ కృపలు అంటే అనొచ్చు. కానీ ఏంటో కృప అర్థం చెప్పండి అబ్బాయిలంటే వాళ్ళ గొంతులో వెలక్కయ్య పొడుగు ఒక ముక్క చెప్పలేరు. కానీ యేసు కృప అంటున్న మనం చెప్పమంటే కృప ఏంటో చెప్తాను, వినండి. కృపచేత పిలువబడ్డాను, కృపచేత రక్షించబడ్డాను, కృపచేత బలపరచబడ్డాను, కృపచేత దేవుని సేవిస్తున్నాను. నేను కృపచేత ఏమండి శ్రమలలో ఆదరణ పొందుతున్నాను. తీతు అనే యవనస్తుడు క్రేతు అనే ఊరిలో ఏమండి సంఘము బాగా ఉండడానికి, నాయకులను ఏర్పాటు చేయడానికి, సేవకులను సిద్ధపరచబడ్డానికి ఏమండి పంపబడిన ఈ తీతుకు ఏమండి శ్రమలు ఎదురొచ్చున్నాయి. సేవ కొంచెం ఇబ్బందిగా ఉంది. అటువంటి సమయంలో పౌలు రాస్తూ, అబ్బాయి నువ్వు కృపాపాఠం నేర్చుకో, నీవు కృపను గూర్చిన కొన్ని పాఠాలు నేర్చుకోవలసి ఉంది. ఆల్రెడీ గాడ్ సర్వెంట్ అండి ఆయన. అసలు సేవకులను నాయకులను నియమించగలిగిన లీడర్ అండి తీతు. అలాంటి వాడికే నువ్వు కొన్ని కృపాపాఠాలు నేర్చుకుంటేనే తప్ప నువ్వు సేవలో రాణించలేవు అని పౌలు భక్తుడు కృపాపాఠాలు రాశాడు. అదే ఈరోజు మనం చదువుకున్నాం. ఏమండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చదివాము. ఈ 4 వచనాల్లో కృపాపాఠాలున్నాయి. నేను 3 పాఠాలు నేను ఈరోజు మీతో చెప్తాను. నాతో ఉన్నారా అమ్మా? మీరు ఎక్కడ ఉన్నారా చెప్పండి. ఏమండి 3 కృపాపాఠాలు ఈ 4 వచనాలను ఆధారంగా చేసుకుని నేను మీతో చెబుతాను. ఇక్కడ 3 హైలైట్స్ ఉన్నాయి, 3 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. పౌలు తీతుకు చెబుతున్నాడు. మొదటి బుల్లెట్ పాయింట్ ఏంటనంటే కృప మనలను రక్షించేది అన్నాడు. గ్రేస్ సేవ్స్ us అన్నాడు. ఏంటి రక్షణ ఆ తర్వాత మీకు వివరిస్తా. రెండోది ఏమన్నాడో తెలుసా? ఏ తీతు అబ్బాయి విను, ఏమంటే దేవుని కృప మనకి బోధించేది అన్నాడు. ఇంగ్లీష్లో గ్రేస్ స్కూల్స్ us అన్నాడు. బోధిస్తుంది, స్కూల్స్ అనే మాట వాడాను అక్కడ. 3వ మాట ఏమన్నాడో తెలుసిన? అబ్బాయి తీతు దేవుని కృప మనల్ని ప్రత్యేకపరుస్తుంది అన్నాడు. గ్రేస్ సపరేట్స్ us అన్నాడు. 3 పాఠాలు. కృప రక్షిస్తుంది, కృప బోధిస్తుంది, కృప ప్రత్యేకపరుస్తుంది. ఈ 3 పనుల్లో ఏమి అవ్వకపోయినా మనము దేవుని కృపని ఊరికే పలుకుతున్నాము కానీ కృపను అనుభవించిన మనుషులమ తేలిపోతుంది. ఇక్కడ ఉన్నారా లేదా? క్రైస్తవుల్ని కదపండి, బాగున్నారా సిస్టర్ అంటే బాగున్నాం సిస్టర్, ఏదో దేవుని చెప్పరే కృప. ఏంటి మధ్య ఇల్లు కట్టుకున్నారట అన్నామనుకోండి, అదే బ్రదరు ఏదో దేవుని కృప. ఏంటి మధ్య కారు కొనుక్కున్నారట, ఏదో బ్రదరు దేవుని కృప.
ఏంటి మీ పిల్లోడికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందట, ఏదో దేవుని కృప. అన్నిటికీ దేవుని కృప అంటారు. నేను తప్పని చెప్ప, నిజంగానే దేవుని కృప. కానీ కృప ఏంటో అర్థమైందా మనకు? మీరేమనుకోపోతా మాట చెప్పన, మనం ఏది పదే పదే వల్లిస్తామో అదే మనకు అర్థమై సావదు. ప్రార్థన 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 అంటారు, అదే ఉండదు మన దగ్గర. పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధ, అదే ఉండదు మన దగ్గర. అంటే మిమ్మల్ని కించపరచడం లేదు, మీరు నాతో కలిసి ఆలోచించాలని చెబుతున్నాను. మూడు సంగతులు ఈ కృపను గురించి చెబుతాను. ఇప్పుడు దేవుని కృప మనందరిలో పనిచేస్తే ఏమండి, చివరిలో అందరము కలిసి కృపామయుడా నీలోన నివసింప చేసినందున, తర్వాత ఏంటట, ఇదిగో నా స్తుతుల సింహాసనమని ఆరాధిద్దాం ఆయన్ని. ఒకవేళ కృపను అనుభవించకపోతే ఆ పాట పాడే హక్కే నీకు లేదు. ఏసన్న పాడాడు గనక ఆ స్వామన్న పాడతాడు అనుకుంటే కుదరదు. అది నీ అనుభవంలోకి వస్తేనే పాడు ఆ పాట, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి మనం. చివరిలో బీకేఆర్ అన్న పాట తీస్తే ఆయనే పాడతారు. నా పాట బాగా రాదు కానీ ఆయనే పాట పాడి నడిపిస్తారు మనల్ని చివరిలో. కానీ ఈ రోజున ఆ కృప ఎంతవరకు మన జీవితంలోనికి వచ్చిందో నేను విపులంగా 3 సంగతులు వివరిస్తాను. ఈ 4 వచనాల నుంచి వేరే వచనాల దగ్గర తీసుకెళ్ళను. దీంట్లోంచి అవసరమైన సంగతులు నేను మీకు వివరిస్తాను. నెంబర్ 1, కృప మనల్ని రక్షిస్తుంది. రక్షించడం అంటే ఏమి అర్థం? చదువుతాను చూడండి. ఏమండి, ఇది అర్థం మన జీవితంలో అది అనుభవం అయిపోవాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 14వ వచనం ఆరంభములో ఉంది. కృప మనల్ని రక్షించింది అంటే ఇది మొదటి మాట. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి అన్నాడు. అమ్మ వింటున్నారా? ఏంటి, దేవుని కృపచేత రక్షించబడ్డామంటే ఈ వచనం అంటుంది విమోచించబడ్డాం. దేంట్లోంచి విమోచించబడ్డాం అంటే దుర్నీతి నుంచి విమోచించబడ్డాలి. అమ్మ బాగా వినాలి, దుర్నీతి చేత విమోచించబడ్డాలి. విమోచన మళ్ళీ 3 రకాలుగా ఉంది బైబిల్లో. ఆ 3 చెప్తాను మీకు, వినండి. మొట్టమొదట విమోచన ఎందుకు మనకు అవసరం? దేంట్లోంచి విమోచించబడాలంటే దుర్నీతిలోంచి విమోచించబడాలి. దుర్నీతితో ఒకప్పుడు మనం ఇలా బతికాం. మనం ఎలా బ్రతికామో చెప్తాను చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను అన్నాడు. అంటే దుర్నీతి చేత మనం ఏమి అడ్డగించే వాళ్ళమట? సత్యమును అడ్డగించే వాళ్ళం. దేవుని సత్యం మన దగ్గరకు వస్తుంటే మన లోపల ఉన్న దుర్నీతి చేత ఆ సత్యాన్ని అంగీకరించకుండా ఆ సత్యాన్ని అడ్డగిస్తూ మనం బ్రతుకుతుంటాం. ఇది మన ప్రాచీన జీవితం. ఇది యేసు దగ్గరకు రాకముందు మన బ్రతికిన బ్రతుకు. అయితే దేవుడు తన విశేష కృపచేత కనికరమ చేత ఆ దుర్నీతి నుంచి మనల్ని విమోచించాడు. ఎట్లొచ్చింది విమోచన? మీతో చెప్పనా? చాలా మంచి మాట. ఆ విమోచన ఎట్లా వచ్చింది అంటే 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ఇది భూతకాల విమోచన. అమ్మా వింటున్నారా? ఇది భూతకాల విమోచన, ఇది పాస్ట్ రిడెంప్షన్. ఇది యేసునొద్దకు వచ్చిన వారికి ఇదివరకే జరిగిపోయిన విమోచన. ఇది జరగకపోతే యేసుతో నీ జీవితమే మొదలు కాలేదని లెక్క. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది. చదువుతున్నాను చూడండి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని ఎరుగుదురు. ఇది వరకు దుర్నీతిలో బతికాం. ఆ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తూ ఉండేవాళ్ళం. కానీ సువార్త మన దగ్గరకు వచ్చింది. ఆ సువార్తలో మన కొరకు యేసు తన అమూల్యమైన రక్తము కార్చాడు అని తెలిసిన తర్వాత ఈ సత్యాన్ని ఎప్పుడైతే అంగీకరించామో మనము దుర్నీతి నుంచి మన విమోచింపబడిన వాళ్ళం. ఇది రక్తం వలన కలిగే విమోచన.
వింటున్నారు కదూ? రక్తం వలన కలిగే విమోచన, ఇది మొదటి సంగతి. రెండవ విమోచన చెప్తాను చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉంది: మన తండ్రైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను అని చూస్తాం. ఇది వర్తమాన కాలపు విమోచన, ఇది ప్రజెంట్ రిడెంప్షన్ అంటాం. అమ్మ వింటున్నారా? మనము దుర్నీతి నుంచి విమోచించబడిన తర్వాత దేవుడు మనల్ని తీసుకొని ఏదో కొత్త లోకంలో పెట్టలేదు. అమ్మ వింటున్నారా? యేసు ప్రభు మనల్ని విమోచించిన తర్వాత మన శత్రువైన అపవాది మారుమనసు పొందలేదు. మన విమోచింపబడిన తరువాత మన ప్రాచీన శరీర స్వభావం ఏమీ మారలేదు. లోకం మారలేదు, సైతాను మారలేదు, నీ శరీరము మారలేదు. కనుక ఈ మూడింటి నుంచి మళ్ళీ పాపము నిన్ను లాగుతూ ఉండగా నువ్వు ప్రతిరోజు విమోచింపబడాలి. దీనినే వర్తమాన కాలపు విమోచన అన్నా. ఈ విమోచన ఎట్లొస్తుందో తెలుసా? అనుదినము దేవుని వాక్యంతో గడిపితే వచ్చే విమోచన ఇది. మీరు ఇక్కడ ఉన్నారా? అమ్మ అర్థమవుతుందా? ఒకటి భూతకాల విమోచన ఆయన రక్తముతో మనకు వచ్చింది. ఇప్పుడు వర్తమాన కాల విమోచన ఆయన వాక్యముతో ప్రతిరోజు సంపాదించుకోవాలి. మరొక విమోచన కూడా ఉంది. ఆ విమోచన ఏంటంటే భవిష్యత్ కాలపు విమోచన, ఫ్యూచర్ రిడెంప్షన్ అన్నారు. దాని గురించి పౌలు రోమపత్రిక 8వ అధ్యాయంలో ఇట్లా రాశాడు. రోమపత్రిక 8వ అధ్యాయం చదువుతాను 23వ వచనం: అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టొచ్చు మనలో మనము మూలుగుచున్నాము. వినండి ప్రియులారా, ఈ శరీరముతో ఉన్నంత కాలం ఎవడి పాపం మన మీద దాడి చేస్తుండగా మనలో మనం మూలుగుతూనే బతుకుతాము. కానీ ఒక రోజున దేవుడు మన పాప శరీరాలకు ఈ దేన శరీరానికి విమోచన ఇచ్చి పరలోకానికి తీసుకుని వెళతాడు. అది భవిష్యత్తు విమోచన, అది దేవుని ఆత్మ వల్ల జరిగే పని. మీరు ఇక్కడ ఉన్నారా? అమ్మ అర్థమవుతుందా? రక్తముతో విమోచన అది మన భూతకాల విమోచన, వాక్యముతో విమోచన అది వర్తమాన కాల విమోచన, ఆత్మతో విమోచన అది మన భవిష్యత్ కాల విమోచన. ఈ విమోచన కార్యము కలిపితే మనము ప్రియులారా కృపచేత రక్షించబడ్డాం. ఇక్కడ ఉన్నారా మీరంతా? కృపచేత రక్షించబడ్డ, గ్రేస్ సేవ్స్ us అంటే అర్థం ఏమిటో తెలుసునా? కృప మనల్ని రక్షించింది అంటే అర్థం ఏంటో తెలుసునా? రక్తము చేత మనం విమోచించబడ్డాము, వాక్యము చేత ప్రతిరోజు విమోచించబడుతున్నాము, ఒక రోజున దేవుని ఆత్మ చేత విమోచించబడతాము అనే విశ్వాసముతో బ్రతకడమే కృపచేత రక్షించబడ్డాం. ఈ రోజున ఏదన్నా కృపే అంటివిగా, మరి కృప అర్థమైందా? దేవుని యొక్క కృపాకార్యం నీ లోపల జరిగిందా అనేదే ప్రశ్న. నెంబర్ 2, రెండో సంగతి, ఏ తీతు అబ్బాయి, నువ్వు క్రేతులో సేవ చేయడం కష్టమని నాకు తెలుసు. అక్కడ భయంకరమైన మూఢనమ్మకాలు, భయంకరమైన పాపం ఉందని నాకు తెలుసు. వాళ్ళ మధ్య సేవ చేస్తున్నా నీవు ఈ కృపాపాఠం నేర్చుకో. కృప రక్షిస్తుందయ్యా అంటే కృప, వినండి ప్రియులారా, రక్షిస్తుందంటే విమోచించింది మొదటి మాట. రెండో మాట ఏమిటో తెలుసా ప్రియులారా? చదువుతున్నాను చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలోనే చూడండి, 2వ లైన్ చదువుతాను. తన కోసరము పవిత్రపరుచుకొని అన్నాడు. అంటే కృప ఏం చేస్తుందో తెలుసా? పవిత్రీకరిస్తుంది. ఈ మాట గమనించాలి. కృపచేత రక్షించబడ్డం అంటే పవిత్రీకరించబడ్డం. మనం ఎందుకు పవిత్రీకరించబడవలసిన అవసరం ఉందో తెలుసా? వినండి 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 జాగ్రత్తగా. యేసు ప్రభు ఎలాగైతే శోధించబడ్డారో మనమును అలానే శోధించబడతాం. కానీ యేసు మనవలే అన్ని విషయములో శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండి తన్ను తాను పవిత్రపరుచుకున్నాడు. దేవుడుగా ఆయన పరిశుద్ధుడే, శరీరముగా ఆయన వచ్చినప్పుడు ఆయన శోధించబడ్డాడు. కానీ ప్రతి శోధనలో ఆయన పాపములో పడకుండా తన్ను తాను పవిత్రీకరించుకున్నాడు.
అదే మాట 1 యోహాను 3:3లో యోహాను భక్తుడు అంటాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడు ఆయన తన్ను తాను పవిత్రీకరించుకున్న ప్రకారము తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును అన్నాడు. చూసారా వచనం? 1 యోహాను 3:3లో ఉంటుంది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన తను తాను పవిత్రీకరించుకున్న ప్రకారము వీడు కూడా తను తాను పవిత్రపరచుకును అన్నాడు. పవిత్రీకరించుకోవడం అంటే వినండి ప్రియులారా, శోధనలు దాడి చేస్తూ ఉండగా ప్రతి శోధనలోంచి తప్పించుకొని ప్రియులారా దేవుని కొరకు బ్రతకడమే, ఏమండి పాపములో పడకుండా ఉండడమే పవిత్రీకరించుకోవడం. ఎవరైతే కృపను అనుభవిస్తారో వారు పాపములో పడరు, వారు పాపము నుంచి లేస్తారు. ఇలా ఒక మాట చెప్తాను వినండి, ఇలా చెప్తాను. ఒక పెద్ద లోయ ఉంది, ఏమండి అక్కడ ఒక చెట్టుకేమో, అమ్మ వింటున్నారా, ఆ కొండగట్టు మీద ఏమండి చెట్టుకేమో ఒకడేమో ఇలా పట్టుకుని ఉన్నాడు, పట్టుకొని ఉంటే కింద పడిపోయినాడు. కింద పడిపోయి దెబ్బలు తగిలే, మనిషి చచ్చిపోలేదు. దెబ్బలు తగిలినోడికి ఇప్పుడు ఏం పిలవాలి చెప్పండి? ఏం పిలవాలి? తెలీదా? దెబ్బలు తిన్నోడికి ఏం పిలవాలి? 108, రైట్, అంబులెన్స్, అమ్మ హాస్పిటల్. వినండి, వాడు పడిపోయిన తర్వాత ఏం పిలవాలనంటే అంబులెన్స్ పిలవాలి. వాడు పడక మునిపే పడిపోతానని కేకలు వేస్తుంటే వాడికి ఏమివ్వాలి చెప్పండి? ఏమివ్వాలి? చెయ్యందించి బయటికి రాగాలి. ఏమంటే పడిపోవడం అనేది ఏంటనంటే శోధించబడి పాపంలో పడిపోయిన తర్వాత అంబులెన్స్ కేకలేస్తున్నాడు వాడు. ఈరోజు క్రైస్తవులు ఏమంటే శోధన జయించరు కానీ శోధనలో పాపములో పడిపోయి ఏమంటే ఏం పిలుస్తున్నారు? అంబులెన్స్. దాని పేరే కనికరం, దాని పేరే కనికరం. ఏమండి సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడెక్కడ పడిపోయి ఆదివారం వచ్చి ఏం కావాలని అడుగుతారు? ప్రభువా కనికరించవా. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు ఎట్లట్లా బతికి మళ్ళీ ఆదివారం రాగానే ప్రభువా కనికరించవా. మళ్ళీ ఆదివారం అయిపోయింది, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు ఎట్లకట్లా బతికి ఎక్కడో పడిపోయి మళ్ళీ ఆదివారం రాగానే ప్రభువా కనికరించవా. వీళ్ళ బతుకులో స్లోగన్ ఏంటంటే అంబులెన్స్ 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 అంబులెన్స్. చచ్చే వరకు 108 వీళ్ళ బతుకంతా. నీకు 108 అడుక్కోవడం మీద పడిపోవడం ఎందుకు? నువ్వు అంబులెన్స్ కేకలు వేయడం ఎందుకు? అయ్యా ఎవడైనా చెయ్య పట్టుకొని పడకుండానని పైకి నిలబెట్టరు అని ఇయర్ పరవే పడిపోయి అంబులెన్స్ కరుస్తావు నువ్వు. వినండి ప్రియులారా, ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని పైకి నిలబెట్టడమే కృపను అనుభవించడం. దేవుడు కృపనిచ్చేవాడు, కనికరం చూపనివాడు కాదు. ఆయన కనికరం చూపకపోతే నేనెక్కడ ఉందునా మీరెక్కడ ఉందురా, మనం ఎప్పుడో మట్టిగా మట్టే కలిసి ఉండేవాళ్ళం. ఆయన కనికరం చూపేవాడే, కానీ కనికరమే జీవితకాలం కోరుకోకూడదు. అంబులెన్సే ప్రతిసారి పిలుచుకుని బతకూడదు. మనము పడకుండానే నిలబడాలి. ఆ పని చేసేది దేవుని కృపాహస్తం. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇది కృప రక్షించడం అంటే. కృప రక్షిస్తే విమోచన, కృప రక్షిస్తే వినండి పవిత్రీకరణ జరుగుతుంది మన లోపల. మూడో సంగతి చెప్తాను వినండి. మూడో సంగతి ఏమిటి అంటే 13వ వచనంలో ఉంది ప్రియులారా. 12వ వచనం ఎండింగ్ నుంచి ఉంటుంది. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని ఉంది. అంటే కృప రక్షించడం అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఆశ నిరీక్షణ లేని ఒక మనిషి జీవితంలోనికి ప్రభు వస్తాడు, నేను దేవుని రాజ్యానికి వెళతాను అని ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండడమే కృపచేత రక్షించబడ్డాం. ఇలా మీతో చెప్తాను, ఈ నిరీక్షణే మన లోపల ఏలుబడి చేస్తుందా? నేను ఏ రోజు చచ్చిపోయినా పర్వాలేదండి, మొన్నైనా నా శరీరం మట్టికి పోయినా పర్వాలేదండి, ఒక రోజున తిరిగి లేస్తానండి, నేను దేవుని దగ్గర వెళతానండి అనే నిరీక్షణే ఉందంటారా? నా ప్రభువు ప్రత్యక్షమవుతాడు అని ఆ వెలుగులోనే బతుకుతున్నామంటారా? వినండి ప్రియులారా, మన పాటలు యేసురాకడ మీద ఉంటాయి, మన ప్రసంగాలు యేసురాకడ మీదే ఉంటాయి. అప్పుడప్పుడు మన సభలు కూడా రాకడ సభలు కూడా పెట్టేస్తున్నారు మన వాళ్ళు. విచారం ఏంటనంటే వస్తాడనే వెలుగులోనే బతకరు. నేనంటాను, నువ్వు దాచుకున్న డబ్బులు, నువ్వు కట్టుకున్న ఇల్లులు, నువ్వు చేస్తున్న జీవిత విధానం, ఇవన్నీ యేసు త్వరగా వస్తాడు అన్నట్టుగానే ఉన్నాయా?
అందుకే బయటోడు ఎవడో నమ్మట్లా. యేసు వస్తాడని మనం పాడినా, యేసు వస్తాడని చెప్పినా బయటోళ్ళు ఎందుకు నమ్మడం లేదంటే మన లైఫ్ స్టైల్లో యేసు వస్తాడని నిరీక్షిస్తున్నట్టుగా మనం బతకడం లేదు. మీరు ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మ అర్థమవుతుందా? కృపచేత రక్షించబడ్డామంటే కృప మనం రక్షించి చేసే పని ఏంటనంటే దుర్నీతి నుంచి విమోచిస్తుంది, శోధనలోంచి మనల్ని పవిత్రీకరిస్తుంది, ఆయన రాకడ కొరకైన నిరీక్షణతో మనల్ని నింపుతుంది. అమ్మ బోధపడుతుందా? విశ్వాసము చేత వినండి రక్షించబడినటువంటి వాడు, అలాగనే ప్రియులారా ఆయన కృపచేత శోధనలోంచి పవిత్రీకరించబడిన వాడు, ఆయన వస్తాడని ఎదురు చూచిన వాడు విశ్వాస ప్రేమ నిరీక్షణలతో బ్రతుకుతాడు. ఇదే క్రైస్తవ జీవితానికి క్రైస్తవ జీవితానికి కీలకమైన విషయాలు. 3 పేటల తాడనే కండి. కొంతమంది అయ్యగారులు పెళ్లిల్లో కూడా అంటే 3 పేటల తాడు చెప్పండి త్వరగా తెగిపోదు కదా అంటే తెగే అవకాశం ఉందనే మాట కదా. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అంటే అర్థం తెగిపోయే అవకాశం ఉందనే కదా అర్థం. మరి ఏంటంటే నువ్వు భార్యవి, నువ్వు భర్తవి, ఇగో దేవుడు మధ్యలో పెట్టుకుంటే 3 పేటల తాడు అవుతారు. త్వరగా తెగిపోరంటే ఏదో రోజు తెగిపోతారు మీరు. అది రైట్ ఇంటర్ప్రిటేషన్ కాదు, మనం అట్లా చెప్పుకుపోతామంతే. ఈ విశ్వాసము ప్రేమ నిరీక్షణ గురించి కూడా మనలో చాలామంది చెప్పింది 3 పేటల తాడు త్వరగా తెగిపోదని కలిపేశాడు. ఒక ఆయన నాకు ఒళ్ళు మండిపోయింది. అంటే ఈ 3 పేటల తాడు త్వరగా తెగిపోతాయని అర్థమా? త్వరగా తెగిపోవంటే ఏదో రోజు మాట్లాడరేమమ్మా తెగిపోతాయనే కదా అర్థం. అంటే విశ్వాస ప్రేమ నిరీక్షలు ఇది 3 పేటల తాడైతే ఇది త్వరగా తెగిపోదంటే ఏదో తెగిపోతాయనా అర్థమా? నెవర్. నువ్వు నిజంగా కృపచేత రక్షించబడితే ఆ రక్షణలో విమోచన, ఆ రక్షణలో పవిత్రీకరణ, ఆ రక్షణలో నిరీక్షణ కలిగి ఉన్న నీవు, ప్రేమ విశ్వాసము నిరీక్షణతో బ్రతికని నీవు తెగిపోవు. దేవునితో తెగిపోవు. నువ్వు నేను తెంపుకోవడానికి ఆయన కలుపుకోలేదు, నిన్ను తన రాజ్యంలో ఉంచుకోవడానికి కలుపుకున్నాడు కానీ తెంచుకోవడానికి కలుపుకోలేదు ఆయన. ఇది అర్థం కాక ప్రియులారా మనం దేవుని కృపలో ఆనందించడం చేతనవ్వట్లేదు. కృప మనలను రక్షించింది, నన్ను రక్షించింది. నా లోపల ఉన్న అనుభవం చెబుతున్నాను ప్రియులారా. ఇక్కడ చాలా మందికి అనుభవం ఉంది. వారు దుర్నీతి నుంచి విమోచించబడ్డారు, వారు శోధనలోంచి ప్రతిరోజు పవిత్రీకరించబడుతున్నారు, యేసు రాకడ కొరకు నిరీక్షణతో బ్రతుకుతున్నారు. అంటే కృపాకార్యం వారి జీవితంలో అనుభవిస్తున్నారు అని అర్థం. ఇంత మట్టుకు చాలు. రెండవ సంగతి ఏం చెప్తానన్నాను? కృప రక్షిస్తుంది, తర్వాత కృప బోధిస్తుంది. గ్రేస్ స్కూల్స్ అస్. కృప మనకు బోధన చేస్తుంది. ఏమి బోధిస్తుంది? నెగిటివ్ ఐడియాస్ చెప్పాడు, పాజిటివ్ ఐడియాస్ కూడా చెప్పాడు. డు నాట్స్ చెప్పాడు, డూస్ కూడా చెప్పాడు. కృప డు నాట్స్ చెప్పొద్ది, ఏది చేయకూడదో చెప్పుద్దట. కృప ఏది చెయ్యాలో కూడా చెబుతుందట. నెగిటివ్ ఐడియాస్ ముందు చెప్తాను, తర్వాత పాజిటివ్ ఐడియాస్ తర్వాత మీకు చెప్తాను. రండి, నెగిటివ్గా కృప ఏం చెబుతుందో తెలుసిన చూడండి. 12వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, చూడండి ఏం చెప్తుందట, మనము భక్తిహీనతను ఏలోక సంబంధమైన దురాశలను విసర్జించాలని బోధించుచున్నది. 2. అమ్మ ఏంటట? మీరు ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మ చెప్పండి, ఏమిటా 2 విసర్జించాల్సినవి? అమ్మ ఏంటట? చూడండి, అప్పుడే దురాశ. మీకేటంత దురాశ? ఆకలి అవుతుందా? త్వరగా తినాలనుకుంటున్నారేమో. అమ్మ ముందు భక్తిహీనత. రైట్, అది మంచి మాట. చూడండి, ముందు ఏం విసర్జించాలట? భక్తిహీనతను విసర్జించాలి. రెండవది ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. మొదటి మాట వినండి స్నేహితులారా, భక్తిహీనతను విసర్జించాలి. భక్తిహీనత అంటే అర్థం ఏమిటి? మీరు ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మ చెప్పండి, భక్తిహీనత అంటే అర్థం ఏమిటి? ఈ 66 పుస్తకాల సారాంశం అంతా ఒక దగ్గరికి తీసుకుని వస్తే భక్తిహీనత అంటే ఎనీథింగ్ దట్ నాట్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్ ఈజ్ అన్గాడ్లీనెస్.
ఎనీథింగ్ దట్ నాట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్ ఈస్ అన్గాడ్లీనెస్. దేవునికి మహిమ తీసుకునే రాని ఏదైనా అది భక్తిహీనతే. ఇక్కడ ఉన్నారా? దేవునికి మహిమ తీసుకురానిది ఆ క్రియా మాట ఏదన్నా కానివ్వండి, అది భక్తిహీనతే. వినండి ప్రియులారా, మన ఇంట్లో శుభకార్యం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నారా లేదా? మన ఇంటికి శుభకార్యం జరుగుతుంది. గుమ్మానికి ఏం కట్టాము? మామిడాకులు, నేరిడాకులు, తోరణాలు. దేవునికి మహిమ తెచ్చేవేనా? అంటే నాకు మేలు దేంట్లో ఉందంటే నేరుడాకులు మామిడాకుల్లో ఉందని ఆకుభక్తి చేసేవాళ్ళు కట్టారవి ఆకుభక్తి పరులు. నీ క్షేమము, నీ యొక్క ఏమంటే ఆశీర్వాదము ఆకుల్లో ఉందా? మరి ఆకుల్నే పూజించుకోరాదు, ప్రకృతి ఆరాధకులుగా బతికిన వాళ్ళు అవుతారు. అంటే మన వాళ్ళకి ఒళ్ళు మండిపోద్ది, ఆచారం చెయ్యొద్దండి. ఆకులు నీకు క్షేమం ఇస్తాయా, ఆకులు నిన్ను ఆశీర్వదిస్తాయా అని దేవుని సేవకులు చెప్పారనుకోండి, అలిగేస్తారండి మన వాళ్ళు. ఏమ్మా అర్థమవుతున్నదా? ఇదే భక్తిహీనత అంటే. భక్తిహీనమైన పని. నేను ఒక ఇంటికి పోతుని ఈ మధ్య ఇల్లు ఓపెనింగ్కి. నేను ఇంటికి వెళ్ళేసరికి అది మార్బల్ స్టోన్స్ ఎంత అందంగా ఉందో ఇల్లు, కానీ గచ్చులు చూస్తే రోతలాగా అనిపించాయి నాకు. అంత మంచి పాలిష్ చేసిన గచ్చులే, కానీ మరకలు కనబడుతున్నాయి. నేను ఆ బ్రదర్ గారిని అడిగాను, సిస్టర్ని పిలిచాను, ఏంటి మరకలు అంటే, అదే బ్రదరు 7 గంటలకు ఆవుని నడిపించాను బ్రదరు. దేనికి నడిపించారు ఆవుని? 10 గంటకి ఈ ఆవుని పిలిచారు వాక్యం చెప్పడానికి. 7 గంటకు ఒక ఆవును నడిపించేశారట. దేనికి ఆవును నడిపించారంటే అది టాయిలెట్కి వెళ్ళాలట, అది పేడకెయ్యాలట, యూరినల్స్ వెళ్ళాలట, ఆశీర్వాదం వస్తుందట. ఆవు పేడతోనే, ఆవు వత్సతో నీకు దీవెన వస్తే ఆ పాడదానికి దైవ సేవకులు మేము ఎందుకండి? మమ్మల్ని ఎందుకు పిలవటం? ఇది భక్తిహీనమైన క్రియలు కావా? వినండి ప్రియులారా, అందుకే ఒక స్టేట్మెంట్లో చెప్పాను, ఎనీథింగ్ దట్ నాట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్ ఈస్ అన్గాడ్లీనెస్. దేవునికి మహిమ తీసుకురాని ఏ చర్యలైనా అవి భక్తిహీనతే. దేవుని కృప ఏమంటారో తెలుసా? భక్తిహీనమైన క్రియలు విసర్జించు అని చెబుతుండగా కృపలోకి వచ్చానంటావు, అన్ని భక్తిహీనమైన క్రియలే. ఏమమ్మా, పిల్లెదురొస్తే పోవు. పిల్లెదురొచ్చిందండి, శుభం జరగదండి. ఏమండి, మీ పిల్లోడికేమో పెళ్లి కొడుకుని చేస్తేవి, ఆ పెళ్లి కొడుకుని చేసిన రోజు రాట పాతివి, ఆ రాత పాతిని కిందనేమో ఒక రుమాల గుడ్డలో డబ్బులు పెట్టి దాన్ని పసుపు రాసి పాతివి. ఏంటట? కోపం వస్తుందా మీకేమన్నా? ఉన్న మాట అంటే ఎవరికైనా వెన్నుబట్టేస్తుందట. ఏమండి, రుమాలు కట్టారు, దాంట్లో డబ్బులు పెట్టారు, దాన్ని పసుపు పూసాము, మళ్ళీ ఆ సర్వే కర్ర దగ్గర వెదురు కర్ర కిందన మళ్ళీ గొయ్యి తీసి దాన్ని పాతాము, ఇల్లు ఓపెనింగ్ నవధాన్యాలు పోస్తేమి. ఇవన్నీ ఏమిటండి ఇవి? వినండి ప్రియులారా, మన విశ్వాసము క్రీస్తునందా? మన విశ్వాసము ఈ ప్రకృతి సంబంధమైన ఆకులు, అలములు, కాయలు, వీటి మీద మన విశ్వాసమా? ఇవి దేవునికి ఏమన్నా మహిమ తెస్తున్నాయా? ఇలా అడిగితే మన కోపం వచ్చుద్ది. అమ్మ అర్థమవుతున్నదా? శుభకార్యం జరుగుతుందట, వింటున్నారా లేదా? శుభకార్యం జరుగుతుందట. సిస్టర్ గారు 5 ముత్తైదువులు పిలిచి వాళ్ళు చల్లగా చేయడానికి గంధం పూసిందట. ఈ అమ్మ ఏం పూసిందట అండి? గంధం. ఎందుకట? ఆవిడని చల్లగా చేయాలట. ఆవిడ చల్లగా చేయడానికి గంధం పూసే బొగ్గల కింద ఆవిడ పోతా పోతా నీ ఇంట్లో జరిగిన శుభకార్యం ఇష్టం లేక దీనికి అన్ని మేలు జరిగిపోద్ది, దీని ఇల్లు కోలా అనుకుంటూ పోద్ది. ఆవిడ ఏం మేలుకో జరిగింది, నీకు చెప్పించుకుని పోయింది ఆవిడ నీ ఇంట్లో నుంచి. మనం అన్ని ఇవే చేస్తాం. గంధం పూసి చల్లగా చేశాను అనుకున్నావు, నువ్వు అసలు బొగ్గల కింద గంధం పూసి ఆవిడ గుండెలో మంటలు పెట్టావు కదా తల్లి. ఆవిడ చెప్పించుకొని పోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది, కానీ మీరు ఆలోచించాలని చెప్తున్నాను. కృప అంటుంది మీరు భక్తిహీనతను ఏం చేయండి అమ్మా? విసర్జించండి. దేవునికి మహిమ తీసుకురాని ఈ భక్తిహీనమైన క్రియలను విసర్జించండి. రెండో మాట ఏమన్నాడో తెలుసిన పౌలు? ఏ తీతు విను, కృప ఏమి బోధిస్తుందంటే ఏమన్నాడు చెప్పండి అమ్మ. తర్వాత మాట అమ్మా చెప్పండి. ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించండి. ఆశ మంచిదే, అది దురాశ అయితేనే ప్రమాదం.
మీకు ఒక మాట చెప్పన, మన వాళ్ళు ఎప్పుడైనా ఒక చిన్న బలహీనతలో పడ్డారనుకోండి, ఒక పాపంలో పడ్డారనుకోండి, ఏమంటారమ్మా? ఎవరి కారణం? అదేంటండి బ్రదర్ ఈ బలహీనతలో పడిపోయారంటే, మనం నోట్లోంచి వచ్చే మొట్టమొదటి మాట్లాడు సైతాను బ్రదర్, మాడినందుకో బరిలోకి లాగుతారు. ఆడంటాడు నేనే పాప పుణ్యం చేశానా, నన్నెందుకు అన్ని లాగుతున్నారు ఈ క్రైస్తవులని. వాడు ఊరికే బాధపడతాడు. ఏమంటే నీ పాపానికి నీ బలహీనతలకు సాతానుడు కారణం కాదు, లోకము కారణం కాదు, నీ లోపల తయారైన దురాశ కారణం. ఏ లోక సంబంధమైన దురాశ. ఆ దురాశ కాస్త నేను అంటాను, యాకోబు రాసిన రెఫరెన్స్ ఇస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దురాశ, వినండి, ఆశలోంచి దురాశ పుట్టింది. దురాశ కొంచెం పెరిగి పిల్ల దురాశ అవుతుంది. పిల్ల దురాశ కాస్త పెరిగి వినండి పెద్ద దురాశ అవుతుంది. పెద్ద దురాశ కాస్త పెరిగి పెను దురాశ అవుతుంది. ఈ పెను దురాశ కాస్త పెరిగి పాపాన్ని కంటది. ఆ పాపం బాగా పెరిగి మరణాన్ని మనకు తెచ్చి పెడుతుంది. వినండి, ఎప్పుడైనా ఆశలోంచి దురాశ పడుతుంటే ఆశ నుంచుకోండి, దాన్ని చంపేకండి, అది మంచిది, అది దేవుడు పెట్టాడు. దాంట్లోంచి మనకు తెలియకుండా వినండి దురాశ పడుతుంది, దాన్ని కత్తిరించండి. లేకపోతే అది చిన్న చిన్నగా పెరిగి నీకు మరణము తెచ్చి పెడుతుంది. అందుకే కృప అంటుంది దురాశలను విసర్జించండి. అమ్మ అర్థమవుతున్నదా? ఏం విసర్జించాలట? భక్తిహీనతను విసర్జించండి, ఇహలోక సంబంధమైన దురాశలను కూడా విసర్జించండి. ఇవి ఏం ఐడియాస్? ఇవన్నీ నెగిటివ్ ఐడియాస్. ఇప్పుడు దేవుని కృప ఏమి బోధిస్తుందంటే పాజిటివ్గా ఇలా చెబుతుంది. చదువుతున్నాను చూడండి, అదే 13వ వచనం. ఈ లోకములో వింటున్నారా? ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇవి పాజిటివ్ ఐడియాస్. వినండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా. ఎలా బతకాలని బోధిస్తుందో తెలుసా కృప? స్వస్థ బుద్ధితో బతుకు. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? ఇక్కడ ఉన్నారా లేదమ్మా? స్వస్థ బుద్ధి అంటే ఏంటి? స్వస్థ అంటే మంచి, బుద్ధి అంటే బుద్ధి అనుకుంటే కుదరదు. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటనంటే, ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఎలాగున్నావో అందరిలో అలాగే ఉంటే, అందరిలో ఎలాగున్నావో నీ ఒంటరిగా ఉన్నప్పుడు అలాగుంటే నీకు స్వస్థ బుద్ధి ఉందని లెక్క. లేకపోతే నీకు వంకర బుద్ధోడు అని లెక్క. కొంతమంది అందరి మధ్యలో దేవదూతలే ఒంటరిగా ఉన్నప్పుడు దెయ్యాలైపోతారు. వీళ్ళకి వంకర బుద్ధి అన్నమాట. అందరి మధ్యలో నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఒంటరిగున్నప్పుడు అలా ఉంటే, ఒంటరిగున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో అందరి మధ్యలో అలాగే ఉంటే నీకు స్వస్థ బుద్ధి ఉంది అని అర్థం. హెల్దీ మైండ్, సోబర్ మైండ్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. ప్రియమైన స్నేహితులారా వినండి, కృప ఏమని బోధిస్తుందంటే నువ్వు వంకర బుద్ధితో బతకద్దు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగున్నావో అందరి మధ్య ఉన్నప్పుడు అలాగే ఉండు. అందరి మధ్యలో ఎట్లుంటేవో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండు. మన వాళ్ళు వినండి, అందరి మధ్యలో ప్రియులారా యేసు ప్రభువు నమ్మి సినిమాలు మానేశాను అన్నావు. ఏంటట? అందరి మధ్యలో ఉన్నప్పుడు నేను సినిమాలు మానేశానండి, దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తొద్దు, ఒప్పుకోను. అందరి మధ్యలో ఉన్నప్పుడు సినిమాలు మానేశారు దేవునికి స్తోత్రం అంటే అమాయకులు చేతులు తీసి స్తోత్రం అన్నారు. మన సైతాను ఎంత తెలివైనోడనంటే, వినండి ప్రియులారా, మన మనసును కలుషితం చేయడానికి వెండి తెర పెట్టాడు. మనలో కొంతమంది వెండి తెర దగ్గరికి వెళ్ళడానికి కొంచెం బలహీనత, సోమర్తనం వచ్చి అక్కడికి వెళ్తే 2 గంటలు తలనొప్పి వచ్చేస్తుందని అనుకుని బాధపడుతున్నారని సైతానికి మన మీద జాలి కలిగి, మీరు వెండి తెర వరకు రానక్కర్లేదమ్మా, బుల్లి తెర కనిపెట్టాను ఇంట్లో పెట్టుకోండి అన్నాడు. ఏంటమ్మా అదే? టీవీ ఈడియట్ బాక్స్. పని పాట లేనోళ్ళు ఎక్కువ సమయం ఏ పెట్టి ముందు కూర్చుంటారో ఆ పెట్టి పేరు ఈడియట్ బాక్స్, సోమరోలు పెట్టే. అమ్మ వింటున్నారా? అక్కడ కూడా కూర్చుని కొంతమంది చూడలేకపోతున్నారట. సైతానికి మన మీద ఎంత ప్రేమో. వెండి తెర వద్దమ్మా, మీకు బుల్లి తెర వద్దమ్మా, చిట్టి తెర కనిపెట్టాను చేతిలో పెట్టుకొని తిరగమన్నాడు. ఇప్పుడు అబ్బో బాగా చెప్తున్నారే సెల్లు. ఇప్పుడు లోకమంతా చిట్టి తెర మీద బతుకుతుంది.
మరి నువ్వు అందరి ముందు ఉన్నప్పుడు చిట్టి తెరలో అవే చూస్తున్నావా? అందరి మధ్య ఉన్నప్పుడు బుల్లితెర ముందు ఉంటున్నావా? అన్నీ మానేశాను అన్నట్టున్నావు. కానీ వీళ్ళెవరూ లేకపోతే అక్కడే కూర్చుని గంటలు గంటలు తరబడి బతుకుతున్నావే. రాత్రి ఎవరో నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అందులో ఏముందనంటే వాళ్ళ నాన్న ఏమో కొడుకుని పిలిచి, ఒరే నాన్న ఇగో డబ్బులు అని ఇచ్చాడు. ఆ పిల్లోడంటే, డాడీ నాకు 2000 రూపాయలు ఎందుకు డాడీ అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటున్నాడు, వాట్సాప్ వచ్చిన తర్వాత నేను వాచ్మ్యాన్ తీసేసాను రా, డ్యూటీ అంతా నువ్వే చేస్తున్నా, 2000 తీసుకో అన్నాడు. అంటే వాట్సాప్లో రాత్రంతా ఈడు ఏం చేస్తున్నాడు? అమ్మా చాటింగ్ చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక వాచ్మ్యాన్ ఇంటి దగ్గర పెట్టే పని లేదు. వాచ్మ్యాన్ జీతం ఏం చేస్తున్నాడు? వల్ల అన్న కొడుకిస్తున్నాడట. ఈ రోజున వాట్సాప్లో ఎంత మరిగారంటే మనోళ్ళు, అవండి మంచి పనుల కొరకు వాడుకుంటే పర్వాలేదు. వాట్సాప్లో మంచి జరుగుతుంది, వాట్సాప్లో కుటుంబాలు కూడా కూలిపోతున్నాయి. కత్తి మంచిదా చెడ్డదా అమ్మా? కత్తి మంచిదా చెడ్డదా? ఏం చెప్పాలో తెలియట్లేదు వీళ్ళకి. అమ్మా కత్తి మంచిదా చెడ్డదా? వంట గదిలో ఉంటే ఉల్లిపాయలు కోస్తావు, మెయిన్ గదిలో ఉంటే పీకలు కోస్తావు. స్త్రీల చేతిలో ఉంటే ఉల్లిపాయలు కోస్తారు, హంతకుడి చేతిలో ఉంటే పీకలు కోస్తాడు. కత్తి డాక్టర్ చేతిలో ఉంటే ఆపరేషన్ చేసి మనిషిని బతికిస్తాడు, దొంగోడు చేతిలో ఉంటే పీక కోసి మనుషులను చంపుతాడు. వాడుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. అది ఎంత నిజమో ఈ రోజున వినండి. వాట్సాప్లు ఇవన్నీ అలాంటివే. నేను చెప్పుకోరే విషయం ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో అందరి మధ్య ఉన్నప్పుడు అలాగే ఉండు. అందరి మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే ఉండు. నీకు స్వస్థ బుద్ధి ఉంది అని లెక్క. కనుక కృప ఏమని బోధిస్తుందనంటే నువ్వు స్వస్థ బుద్ధితో జీవించు అంటుంది. నెంబర్ 2, రెండో మాట ఏంటో తెలుసా? నీకు సంబంధించింది స్వస్థ బుద్ధి, నీతిగా ఉండు అన్నాడు. నీతి ఇతరులతోనూ కనపరచవలసిన గుణము. నీతి అమ్మా చెప్పండి, ఇతరులతో మనం కనపరచవలసిన గుణం. మన నీతి జీవితం ఎదుటి వాళ్ళకు ఆకర్షణీయంగా ఉండాలి. వినండి ప్రియులారా, నేను ఒక వ్యక్తిని ఎరుగుదును. ఏమండి, మీ ప్రాంతాల్లోని మంచి సేవ చేసిన ఆయన బంధువు అవుతాడు. ఆయన ఒక మంచి ఫెలోషిప్కి లీడర్షిప్ చేశాడు విశాఖపట్నంలో. ఆ దైవజనుడు మంచి ఆయన, అందులో ఏం అనుమానం లేదు. వాళ్ళకి కొంచెం దూర బంధువు ఇక్కడే మునగపాక అనే ఊరు, వాళ్ళ సొంత ఊరు. మునగపాక ఎటుందో నేను కరెక్ట్ ఇటు ఉందా? సారీ క్షమించండి. మునగపాక వాళ్ళ సొంత ఊరు. కాపుల కుటుంబానికి చెందిన వాళ్ళు. చాలా భక్తి చేసేవాడు. ఏమంటే నా పెళ్ళికి ఆయనే పెద్దగా తీసుకెళ్ళాను. మేమంతా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన అప్పటికే ప్రిన్సిపాల్గా పనిచేసేవాడు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ప్రిన్సిపాల్ ఆయన. వినండి ప్రియులారా, ఒక రోజున యేసుప్రభు అంటే ద్వేషం వచ్చినట్టుగా అయిపోయింది అతని జీవితం. ఎందుకో తెలుసునా? వినండి ప్రియులారా, ఏమండి వాళ్ళ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక సొసైటీ ఉంటుంది. ఈయనేమో సొసైటీలో కీ పోస్ట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన పేరు, రెండో పేరు ఖచ్చితంగా ఆయనకు వచ్చి తీరుతుంది ఆ పోస్ట్. కానీ 8వ నెంబర్లో ఉన్నాడు. ఈ 2వ నెంబర్లో ఉన్నోడిని లాగేసి ఇతను అయిపోయాడు సెక్రటరీ. అది ఇతనికి కోపం వచ్చింది. కోపం వచ్చి యేసు ప్రభు ఆయన నమ్మినోళ్ళంటే ద్వేషం అనుకున్నాడు. ఆయన అనుకునేసరికి ఏమండి ఇలా అంటున్నారనంటే, చూడండి సార్ ఏం చేశాడో. అతనికేమో రిజర్వేషన్ ఉందని, రిజర్వేషన్ ఉన్నా రాదా ఆయనకి, రాజకీయ నాయకుడే పట్టుకొని లంచం ఇచ్చి నా స్థానం కొట్టేశాడండి. మళ్ళీ ఆయన క్రిస్టియన్ అండి. అతని నీతిమాలిన బతుకు వలన యేసు ప్రభులోనికి వచ్చిన ఒక ఆయన యేసునే విసర్జించాడు. మన వాళ్ళు నీతిమాలిన బతికి ఎంతో మందికి అడ్డంకులుగా తయారయ్యారు. ఉదయాన్నే మనకి 800 రూపాయలు కావాలి, 500 రూపాయలు కావాలి. ఉదయం ప్రార్థన చేశాం, ప్రభువా 500 రూపాయలు ఉంటే ఇవ్వా అని. మన పొరిగింటి ముసలాయన, పిల్లలు ఎవరు లేరు, భార్యాభర్తలు ఇద్దరు ముసలోళ్ళే. ఆ అంకులేమో బయటికి వెళ్తున్నాడు. అతనేమో రుమాలు తీస్తున్న టైంలో అతని జోబులోంచేమో 500 రూపాయలు పడిపోయింది. నువ్వు ఎంతకు ప్రార్థన చేసావు? ఉదయం 500 రూపాయలు కావాలని ప్రార్థన చేశావు. ఇప్పుడు అంకుల్ జోబులోంచి ఎంత పడింది? 500 రూపాయలు పడింది. పాపం ఆ ఇంట్లో ఉన్న ముసలమ్మ జబ్బుకి ఏమంటే 500 రూపాయలతో ఏ మందులు కొనడానికి వెళ్ళాడో పాపం ముసలా ఆయన. ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి 500 రూపాయలు లేదు. నువ్వేం చేశావు? దేవుడిచ్చాడు.
ఉదయం ప్రార్థన చేశాను, దేవుడిచ్చాడని 500 రూపాయలు కొట్టేశావు నువ్వు. నీకు తెలుసు నీ పొరిగింట ఆయన జోబులో పడిపోయింది 500 రూపాయలు. నువ్వు నీతిగా అంకుల్ మీరు అమాయకంగా పడేసుకున్నారు 500 రూపాయలు అని ఇవ్వడం మానేసి 500 రూపాయలు దేవుడిచ్చాడని మళ్ళీ చెప్పుకొని నీ పబ్బం గడుపుకుంటున్నావంటే నీ బతుకులో నీతుందా? ఏమమ్మా, ఈ రోజున క్రైస్తవులు ఈ నీతిమాలిన బతుకు కనపరచడం వలనే అనేకులుగా మనమే అడ్డుబండలైపోయాం. కృప అంటుంది నీతిగా బతుకు, నీతిని కనపరచు అంటుంది. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి ఏటట, నేను వివరించడానికి సమయం లేదు, మీరు ధ్యానం చేయండి. అమ్మా, స్వస్థబుద్ధి ఎవరికి? నీ అంతట నీకుండాలి. నీతి ఎవరి పట్ల కనపరచాలి? మనుషుల పట్ల కనపరచాలి. మూడో మాట కృప ఏమని బోధిస్తుందనంటే భక్తితో బతకాలని బోధిస్తుంది. భక్తి ఎవరి పట్ల? దేవుని పట్ల. ఒక 4 తలంపులు చెప్తాను, నోట్ చేసుకోండి. చాలా మంచి ఆలోచనలు ఈ 4 మాటలు ప్రసంగం అవుతాయి మీరు తయారు చేసుకోగలిగితే. శామ్యుయల్ లోగాన్ అనే ఒక దైవజనుడు విలియం బూత్ అనే సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సేవను మొదలుపెట్టిన సేవకుని దగ్గర పరిచారకుడుగా ఉన్న శామ్యుయల్ లోగాన్ భక్తికి 4 మాటలు చెప్పాడు. 4 మాటలు చెప్పాడు. భక్తి అంటే ఈ 4 మాటల్లో ఏది లేకపోయినా నీకు భక్తి లేనట్టే అనేసాడు ఆయన. ఈ 4 చాప్టర్స్ లీడర్షిప్ అనే బుక్లో శామ్యుయల్ లోగాన్ రాసిన 4 టైటిల్స్ చెప్తున్నాను. మొదటిది ఏంటో తెలుసా? డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడి బతకడమే భక్తితో కూడిన జీవితం. ఫస్ట్ డి. సెకండ్ డి ఏమన్నాడంటే లోగాన్, రెండో మాట డైరెక్టెడ్ బై గాడ్. దేవుని చేత నడిపించబడ్డమే భక్తితో కూడిన జీవితం. మీకు అర్థమవుతున్నదా? దేవుని మీద ఆధారపడుట, దేవునితో నడిపించబడుట. మూడో డి ఏమన్నాడంటే డిలైట్ ఇన్ గాడ్ ఈజ్ గాడ్లీనెస్ అన్నాడు. దేవుని యందు ఆనందించడమే భక్తితో కూడిన జీవితం అన్నాడు. ఇది మూడో మాట. 4వ మాట ఏంటో తెలుసా? డైనమిక్ ఫర్ గాడ్. దేవుని కొరకు శక్తివంతులుగా బతకడమే భక్తితో కూడిన జీవితం. దేవుని మీద ఆధారపడుట, దేవుని చేత నడిపించబడుట, దేవునిలో ఆనందించుట. 4వ మాట దేవుని కొరకు శక్తివంతులుగా ఉండుట. అది భక్తితో కూడిన జీవితం. కృప అంటుంది అది దేవుని పట్ల కనపరచు, అది దేవుని పట్ల కనపరచు. ఈ రోజున ప్రియులారా ఈ 4 అనుభవాలు మనకు వస్తున్నాయంటారా? దేవుని మీద ఆధారపడే వాళ్ళం ఇక మనుషుల మీద, ఆర్థిక స్థితిగతుల మీద, లేకపోతే పరిస్థితుల మీద ఆధారపడం. దేవుని చేత నడిపించబడే వాళ్ళం దేవుని కుమారులమై ప్రియులారా దేవుని నడిపింపులో సాగుతాం. దేవునిలోనే ఆనందించే వాళ్ళం ప్రియులారా ఉజ్జీవ స్థితిలో ఉంటాము. దేవుని కొరకు శక్తివంతులమైన మనం దేవుని కొరకు కార్యాలు చేస్తాం. ఈ 4 నేను వివరించలేను కానీ ఇలా భక్తిని కనపరచాలని దేవుని కృప బోధిస్తుందట. జ్ఞాపకం ఉంటాయా? ఏం విసర్జమంది కృప? అమ్మా చెప్పండి, ఏం విసర్జించమంది దేవుని కృప? చెప్పండి. భక్తిహీనతను విసర్జించండి, ఇహలోక సంబంధి దురాశలు విసర్జించండి. ఏమి కలిగి ఉండమని బోధిస్తుంది దేవుని కృప? ఏమండి? స్వస్థ బుద్ధి, నీతి, చెప్పండి, భక్తిని మీరు కలిగి ఉండండి అని బోధిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడగనా, మనం దేవుని కృప చేత ప్రతిరోజు ఇలానే బోధించబడుతున్నామా? అలా బోధించబడితే కృపామయుడా నీలో నన్ను నివసింపచేశావు, నీ కృపను నువ్వు నాకు ఇచ్చావు అని ఆ కృపను బట్టి ఆ గొప్ప దేవుని సేవించడం మనకి వస్తుంది. ఇంత మట్టుకు చాలు, ముగిస్తాను. మూడో తలంపు ఏం చెప్తానన్నాను? కృప రక్షిస్తుంది, కృప బోధిస్తుంది. మంచి మాట. కృప మనకు ప్రత్యేకపరుస్తుంది. గ్రేస్ సపరేట్స్ us. కృప మనలను ప్రత్యేకపరుస్తుంది. పౌలు భక్తుడు తీతుకుతో చెప్తున్నాడు, ఏ అబ్బాయి తీతు, క్రేతులో బ్రతకడం కష్టమే నాకు తెలుసు, అది ఎంతో దౌర్భాగ్యమైన స్థలమో కూడా నాకు తెలుసు. క్రేతు గురించి ఒక మాట చెప్పన, ఆ ఊరు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఒకసారి తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 12వ వచనం. వారిలో ఒకడు, ఆ క్రేతులోనే వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ చెప్పడం అబద్ధికులు,
దుష్టమృగములను సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమై స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించు. క్రేతులో పరిస్థితులు నాకు తెలుసు అబ్బాయి, వాళ్ళు ఎలాంటోలో కూడా నాకు తెలుసు అబ్బాయి, కానీ వాళ్ళ మధ్య నీవు దేవుని సంఘం కృపచేత ప్రత్యేకించబడాలి అనేది తెలుసుకోవడం కొరకే కృప ప్రత్యేకపరుస్తుంది అని ఆయన ఇలా చెప్తున్నాడు. కృప ఏ విషయంలో ప్రత్యేకపరుస్తుందట చదువుతాను చూడండి. 14వ వచనం నుంచి ఇలా వ్రాసి ఉంది. క్షమించండి, 12వ వచనం చివరి మాట, 13వ వచనం ఇవ్వండి తర్వాత మాట. కృప మనల్ని ఎలా ప్రత్యేకపరుస్తుందనంటే చదువుతున్నాను చూడండి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అన్నాడు. కృప మనల్ని దేని కొరకు ప్రత్యేకపరిచింది అంటే వినండి, టు లుక్ ఫర్ క్రైస్ట్. యేసు కొరకు ఎదురు చూచున్నట్లుగా మనల్ని ప్రత్యేకపరిచింది. లోకస్తులకు ఎదురు చూపులు లేవు. వాళ్ళు చచ్చిపోతే ఏమైపోతాం అనుకుంటారు? చచ్చిపోతే ఏమైపోతాం అనుకుంటారు? గాలో ధూళి అనుకుంటారు కొంతమంది. మరికొంతమంది ఏమనుకుంటారు? పాపం చేస్తే ఏమవుతుందట, ఈవిడ కుక్కపిల్ల అవుతుందట. పాపం చేస్తే వాళ్ళు ఎలా పుడతాడట? కోతి పిల్ల పుడతాడట. దానికి ఏమీ సత్యాలు ఆధారం లేకపోయినా ఏవో నమ్మకాలు ఉంటారు. కానీ మనం చచ్చిపోతే మనకు నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు దగ్గర వెళ్ళిపోతాను, లేక బతికుంటే యేసు నా కొరకు వస్తాడు. వినండి, ఇవ్వండి, గ్రేస్ మనల్ని ప్రత్యేకపరిచింది దేనికి అంటే యేసు రాకడ కొరకు ఎదురు చూడడానికి. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి. 14వ వచనంలో ఏముందో తెలుసిన వినండి ప్రియులారా. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా మనల్ని ప్రత్యేకపరిచింది. ఈ రోజున కృపచేత మనం ఎవరమంటే సత్క్రియలు చేయడంలో ఆసక్తి గల ప్రజలం అయిపోయాం. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలం అయిపోయాం. గ్రేట్ సపరేట్స్ us టు ఇవ్వండి డూ గుడ్ వర్క్స్. ప్రత్యేకమైన జనముగా మనల్ని చేసిన ఆ దేవుని కృప సత్క్రియలు చేయడానికి మనలను ప్రత్యేకపరిచింది. నా జీవితంలో మత్తయి సువార్త 5:16 ప్రకారం, మీ అందరి జీవితంలో మత్తయి సువార్త 5:16 ప్రకారం మన సత్క్రియల చేత మన దేవుడు మహిమపరచబడినట్లుగా సత్క్రియలు చేయడంలో ఆసక్తి గలవారుగా కృప మనల్ని ఏం చేసింది చెప్పండి? ప్రత్యేకపరిచింది. ఇప్పుడు మిమ్మల్ని అడిగిన ఒక్క మాట, యేసు రాకడ కొరకు ఎదురు చూడడానికి, భూమి మీద సత్క్రియలు చేయడానికి దేవుని కృప మనల్ని ప్రత్యేకపరిచింది అనే గ్రహింపుతోనే బ్రతికితే వినండి ప్రియులారా, కృపామయుడా నీలోన నివసింప చేసినందుకు వందనాలయ్యా. నీ కృప నా మీద కుమ్మరించావు. ఒక మాట చెప్పన, మనము నమ్మిన దేవుడు కృప చూపడంలో ఐశ్వర్యవంతుడు. ఏంటమ్మా? కృప చూపడంలో ఐశ్వర్యవంతుడు. మరో మాట మీతో చెప్పన, ఇలా రాసింది బైబిల్లో, ఆయన పేరే సర్వకృపానిధి దేవుడు. ఏంటట? సర్వకృపానిధి ఆయన పేరు. అటువంటి దేవుడు కృపను ఇలా ధారబోస్తూ ఉండగా ఆ కృపను అనుభవించి కృతజ్ఞతతో బ్రతుకుతున్నామా? ఆ కృప మనల్ని ఎలా చేయాలనుకుంటుందో మన జీవితాన్ని అలానే తయారవుతున్నామా? దీనికి ఏదో ఒక జవాబు మనం చెప్పి తీరాల్సిందే. ఈ ఉదయం నేను గంటంపావు చెప్పాను, మీరు 5 నిమిషాలు దేవునికి ఏమి చెప్పరా? మీరు ఇక్కడ ఉన్నారా లేదా? గంటంపావు చెప్పాను, చెప్పాల్సింది దేవుని కృపను గురించి. ఒక 5 నిమిషాలు, దేవా ఇది నా ఎడల నువ్వు చూపిన కృప, నేను అనుభవించిన కృప, లేక నీ కృపను నేను అనుభవించలేకపోయి నాకు అర్థం కాలేదు, ఏదో ఒక మాట చెప్పి ఆ గొప్ప దేవుని సేవిద్దామా? దేవుని కృపను అనుభవించిన వారు ఆ కృపకు దాసానుదాసులైపోయారు చరిత్రలో. ఆ కృప నీకు అవగాహన అయితే, అది అర్థమైతే, అది మీరు అన్వయించుకుంటే, దాంట్లో ఆనందిస్తే, ఆ కృపను ఆస్వాదిస్తే, ఆ కృపకు మీరు అంకితమైపోవాలి. ఇంతకంటే చెప్పడానికి వేరొక మాటలు లేవు. రండి మోకరించుదాం. మోకరించగలిగిన వారంతా మోకరించండి. కుర్చీల్లో ఉన్న వాళ్ళు మోకరించాలనిపిస్తే మధ్యలో కార్పెట్ మంచిదే ఉంది, ముందుకు కూడా రండి, మోకరించండి. ప్రార్థన చేసుకుందాము. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము.
ఆ గొప్ప ప్రభువుని సేవిద్దాము. ఆయన